సర్కిల్ దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం మనము సర్కిల్ సర్కిల్ ఓకేనా రైట్ నిదానంగా మాట్లాడాలి మీరు కూడా ఓకేనా రైట్ నౌ దిస్ పాయింట్ టు దిస్ ఆర్క్ ఈ డిస్టెన్స్ ని మనం ఏమంటున్నాము రేడియస్ r is equal to radius r mean radius మీరు చెప్పాలి నాకు ఓకేనా మనం అది తీస్తున్నాము అది ఏం కాదు కానీ మనకి ఇక్కడ వీడియో తీస్తున్నాము మనం సౌండ్ చేయదేమని చెప్పేసి ఇది మంది కోసం కాదు క్లాస్ అంటే మనం ఎంతమంది కరెక్ట్గా వింటున్నాము అనేది తెలుసుకోవడం కోసం అంతే ఓకే రైట్ ఇప్పుడు అప్పుడప్పుడు వీళ్ళని కూడా కవర్ చేసుకోవాలి మీరు అటు తిప్పుకోవచ్చు నీ ఇష్టం నీ ఒక కెమెరామ్యాన్ లాగా తీయగలవు ఎట్లా తీయంటే ఒక ఇంటర్నేషనల్ కెమెరామ్యాన్ ఎట్లా ఇంటర్నేషనల్ కెమెరామ్యాన్ లాగా ఉండాలి మనం కొన్ని విజువల్ చూస్తాం ఎట్లా ఉంటుంది ఒక బోర్డుని ఎంత దూరం నుంచి అయినా సరే ఆ కెమెరామెన్ అతన్ని పసిగట్టేస్తాడు మనం క్రికెట్ చూస్తూ ఉంటాం క్రికెట్ లో చూస్తున్నప్పుడు కొన్ని ఫన్నీ కామెడీస్ ఉంటాయి అందులో అంటే ఆడియన్స్ ని కొంతమంది లాజికల్ గా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తి అలాని కూడా ఫోకస్ చేస్తారు అంటే ఆ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నటువంటి క్యాండిడేట్ ని ఆ కెమెరామెన్ ఎట్లా పసిగట్టొచ్చు అంతమంది వ్యక్తిలో అతన్ని ఎట్లా ఫోకస్ చేస్తారు ఆయన దట్ ఈస్ యువర్ ఆ కెమెరామెన్ యొక్క టాలెంట్ అది అతని నైపుణ్యం అది అట్లా ఉంటుంది అన్నట్టు ఎవరి నైపుణ్యం వాళ్ళది ఎస్ రైట్ రైట్ లహారిక దిస్ ఈస్ రేడియస్ ఎస్ దిస్ ఈస్ రేడియస్ ఆర్ మీన్ రేడియస్ జాగ్రత్త వినండి నా ఇక్కడ నుండి ఈ డిస్టెన్స్ ని మనం కూడా ఏమనుకోవచ్చు రేడియస్ మరి ఈ సెంటర్ ఆఫ్ ది పాయింట్ నుండి ఈ ఆర్క్ కి ఎన్ని రేడియస్ డ్రా చేయగలం మనం మీరు ఒకసారి ఆలోచించి చెప్పండి ఒక సెంటర్ ఆఫ్ ది పాయింట్ నుండి ఒక రేడియస్ డ్రా చేసినాం ఇటొకటి చేసినాం ఇటొకటి ఎన్ని డ్రా చేయగలవు ఓకేనా ఒక సర్కిల్ లో నువ్వు ఎన్ని రేడియస్ ని డ్రా చేయగలవు అంటే ఇన్ఫినిటీ రేడియస్ ఓకే ఇన్ఫినిటీ రేడియస్ ని డ్రా చేయగలం మనం చలో ఇప్పుడు ఈ పాయింట్ టు ఈ పాయింట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ని మనం ఏమంటాము డయామీటర్ అంటారు ఏమంటామట డయామీటర్ అంటే ఈ డిస్టెన్స్ నుండి ఈ డిస్టెన్స్ వరకు అంటే సెంటర్ ఆఫ్ ది పాయింట్ ని టచ్ అవుతూ వెళ్ళాలి సెంటర్ ఆఫ్ ది పాయింట్ ని టచ్ అవుతూ వెళ్ళాలి రైట్ ఇప్పుడు నౌ r ప్లస్ r నౌ డియర్ స్టూడెంట్ r ప్లస్ r ఇది మీకు కనబడుతుందా r plus r is equal to how much 2r not r square ఇక్కడ మల్టిప్లై లేదు ప్లస్ ఉంది ఓకేనా r plus r is equal to 2r ఓకే రైట్ ఇప్పుడు 2r is equal to ఏంటి d mean diameter పాయింట్ అర్థమవుతుందా diameter yes రైట్ నీకు r మాత్రమే కావాలి అనుకున్నాం అనుకోండి r is equal to d by 2 2 here multiply here coming means division so that's why r is equal to d by 2 clear yes sir ఇది అర్థమైపోయిందా yes sir this is clear yes sir r is half of the diameter ఈ r అనేది ఏమవుతుందన్నా half of the diameter diameter లో half radius ఉంటుంది రేడియస్ డయామీటర్ లో ఎంత ఉంటుంది హాఫ్ డయామీటర్ ఈ ఆర్క్ నుంచి ఈ ఆర్క్ టచ్ అవుతున్నటువంటి టోటల్ r ప్లస్ r అంటేనే d అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ ని మనం ఏమంటున్నాము ఇక్కడ మనకి ఇంకా క్లియర్ గా తెలియాలంటే దీన్ని కొంచెం కిందికి ఇట్లా డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ డిస్టెన్స్ ఇగో ఈ డిస్టెన్స్ ఏంది డయామీటర్ పాయింట్ అర్థమైందా ఈ డయామీటర్ లో r హాఫ్ ఉంటుంది r is half of the diameter r is half of the diameter point clear yes sir right so అందుకని ఒకవేళ ఎగ్జామ్ లో అతను డయామీటర్ ఇస్తాడు రేడియస్ ఇవ్వడు డయామీటర్ ఇస్తాడు నీకు కన్ఫ్యూజ్ చేయడానికి yes sir నువ్వు అప్పుడు ఏం చేయాలి డయామీటర్ ని హాఫ్ చేసినావు అనుకో నీకు రేడియస్ వచ్చేస్తుంది ఆ రేడియస్ ద్వారా నువ్వు ఏమేం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏరియా సర్కంఫరెన్స్ సో యాక్చువల్లీ ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది పై ఆర్ స్క్వేర్ సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 పై ఆర్ మరి అవి ఎలా వచ్చాయి ఓకే రైట్ ఇక్కడ క్లియర్ చూద్దాం యాక్చువల్లీ ఇక్కడ మనము ఈ సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్
ఓకేనా? ఈ సర్కిల్ పెద్ద కనబడుతుంది కదా, ఈ సర్కిల్ టోటల్ హౌ మచ్ డిగ్రీ? 360 డిగ్రీ. సో 360 డిగ్రీస్ యొక్క టోటల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏరియా ఇస్ ఈక్వల్ టు 360/360. ఈ టోటల్ ఏరియా కావాలండి. టోటల్ ఏరియా అంటే 360 డిగ్రీ సర్కిల్ కలిగినటువంటి ఆ ఫిగర్ యొక్క ఏరియా కావాలి. ఆ ఫిగర్ యొక్క ఏరియా కావాలి. చలో ఏరియా కావాలంటే ఫార్ములా తెలుసుకోవడానికి ముందు ఈ సర్కిల్ ని చుట్టూ దీన్ని మనము పై తో డినోటేట్ చేస్తున్నాం. దేనితోటి? పై తో డినోటేట్ చేస్తాం. దేనితో డినోటేట్ చేస్తున్నారన్నా? పై. ఓకే, క్లియర్. అయితే నీకు ఇక్కడ ఈ పై యొక్క వాల్యూ కూడా తెలియాలి. పై ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 22/7. ఓకేనా? ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. ఓకే, బట్ దిస్ టూ ఆర్ నాట్ ఈక్వల్, అప్రాక్సిమేట్లీ ఈక్వల్. ఓకేనా? ఈ రెండు ఈక్వల్ కాదు, అప్రాక్సిమేట్లీ గా ఈక్వల్ ఉండాలి. కానీ ఎగ్జామినర్ మీకు కొన్ని సందర్భాలలో కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ కన్ఫ్యూజ్ ఏందో ఒకసారి క్లియర్ చేద్దాం. రైట్, మనము ఈ ఏరియాస్ గురించి తెలుసుకోవడానికి ముందు మనకు పై యొక్క వాల్యూ గురించి కూడా క్లియర్ కావాలి. ఆ క్లియర్ అయితే మన కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. రైట్, నౌ పై ఈజ్ ఈక్వల్ టు 22/7. చాలా మంది పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనుకుంటారు. ఓకేనా? చాలా మంది విద్యార్థులు, తెలియనటువంటి విద్యార్థులు, దాని గురించి పూర్తి అవగాహన లేనటువంటి విద్యార్థులు ఏమనుకుంటారంటే పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనుకుంటారు. పై ఈజ్ ఈక్వల్ ఎంత అనుకుంటారు? 22/7. బట్ హియర్ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 ఈజ్ నాట్ ఈక్వల్. పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. ఎందుకు నాట్ ఈక్వల్ అనేది ఒకసారి చూద్దాం. నేను మీకు ఆల్రెడీగా నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు పై యొక్క వాల్యూస్ చెప్పాను. పై ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఏం చెప్పాను నేను? పై ఈజ్ ఈక్వల్ టు 3.1415926 అని చెప్పాను. ఓకేనా? ఇది ఇన్ఫినిటీ దాకా వస్తుంది. ఓకేనా? యాక్చువల్లీ 22/7 యొక్క వాల్యూ ఏంటిది అనేది విషయాన్ని కూడా చెప్పుకున్నాం మనము. 22/7 is equal to 3.142857 ఓకే, ఈ వాల్యూస్ చెప్పాను. మీరు ఒక్కసారి ఆలోచించండి. పై వాల్యూ 3.1415926 అది 22/7 వాల్యూ 3.142857. ఇక్కడ పై యొక్క వాల్యూ 3.14, 22/7 వాల్యూ 3.14. ఓకే, ఇక్కడ దాకా రెండు ఈక్వల్ ఉంది. బట్ దాని తర్వాత పాయింట్ ఆఫ్టర్ 2 డెసిమల్ 15, హియర్ 28, హియర్ 28, హియర్ 15, హియర్ 92, హియర్ 57. సో నాట్ ఈక్వల్, డిఫరెంట్ వాల్యూస్ హియర్. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ హియర్. అయితే అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే ఇక్కడ పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7 చూపించడానికి అవకాశం ఉంది. ఓకే, క్లియర్. ఇక్కడ పై ఈజ్ నాట్ ఈక్వల్ టు 22/7. మరి ఈ 22/7 ఫ్రాక్షన్ లో, డెసిమల్ ని ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే అది ఏ రకంగా ఫామ్ అవ్వాలి? ఫ్రాక్షన్ ని డెసిమల్ లో మార్చాలి. కానీ డెసిమల్ లో ఉన్నటువంటి వాటిని ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే అది ఏ ఫామ్ లో ఉండాలి అనేది ఒకసారి చూద్దాం. మరి ఈ డెసిమల్ ఈజ్ టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్, రిపీటింగ్ డెసిమల్ నంబర్, రిపీటింగ్ డెసిమల్ నంబర్. ఓకే, రైట్. రిపీటింగ్ డెసిమల్ నంబర్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇది 3.142857, తర్వాత మళ్ళీ 142857 ఇలా రిపీట్ అవుతుంది. ఇక్కడ రిపీట్ అయ్యేది ఏంటి సార్ అంటే 3.142857 బార్. ఇది రిపీట్ అవుతుంది. ఓకేనా? టోటల్ ఇది రిపీట్ అవుతుంది. మరి ఇందులో రిపీట్ ఏమైనా అవుతుందా అంటే సార్ అంటే ఇందులో ఏది రిపీట్ కాదు. సో దిస్ ఈస్
ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ రిపీటింగ్ decimal number. Yes, clear? Right. Here now, మరి non-terminating, non-repeating decimal number is called irrational number. Irrational number. Irrational number. Irrational number. Here, non-terminating, repeating decimal number is called this type of decimal called ఈ విధంగా ఉన్నటువంటి డెసిమల్ నంబర్స్ ని మనం ఏమంటాం సార్ అంటే నాన్ టెర్మినేటింగ్ సారీ ఈ నంబర్ ఇక్కడ అనుకున్నాం కదా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ నంబర్ ఈజ్ కాల్డ్ రేషనల్ నంబర్. ఓకే రైట్, మీకు బాగా క్లియర్ అయిపోవాలి. ఇప్పుడు పై ఈజ్ ఇర్రేషనల్ నంబర్, 22/7 is a rational number. ఓకే, మీకు చాలా సందర్భాలలో పై is equal 22/7 అనుకుంటారు. పై is equal 22/7 అంటే this is p by q form. p by q form is always rational number అని మనం పొరపాటున దాని గురించి పూర్తి విశ్లేషణ, పూర్తి సమాచారం మన దగ్గర లేకపోతే పైని కూడా మనం రేషనల్ నంబర్ అంటాం. బట్ ఇక్కడ ప్రూఫ్ తో సహా దీన్ని మనం పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ఇర్రేషనల్ నంబర్ ఈజ్ ఆల్వేస్ పై ఈజ్ ఇర్రేషనల్ నంబర్. పై ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నంబర్, బాగా గుర్తుంచుకోవాలి. రేషనల్ నంబర్ 22/7 ఈజ్ రేషనల్ నంబర్. ఓకేనా? సో దట్స్ వై దిస్ 2 ఈజ్ నాట్ ఈక్వల్, అప్రాక్సిమేట్లీ ఈక్వల్. దిస్ 2 22/7. సో అప్రాక్సిమేట్లీ ఏం తీసుకుంటాం సార్ అంటే 3.14 అండ్ 3.14 అని తీసుకుంటాం. ఓకేనా? చలో ఇప్పుడు ఇందులో మనకు జనవరి 1st మంత్, ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్, థర్డ్ ఈజ్ మార్చ్, మార్చ్ 14. మార్చ్ 14 ఈజ్ పై డే సెలబ్రేషన్. పై డే ఏంటిది? మార్చ్ 14. పై డే ఏంటిది? మార్చ్ 14. అంటే పై యొక్క వాల్యూలోనే ఉంది దాని డేట్. పై డే ఈజ్ 3 మార్చ్ 14. పై వాల్యూ 3.14 ఇన్ డెసిమల్. సో అప్రాక్సిమేట్లీ ఇన్ ఫ్రాక్షన్ ఏం తీసుకుంటాము? 22/7. మరి 22/7 ఇస్ ఈక్వల్ టు పై అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆర్కిమెడిస్. ఎవరు? ఆర్కిమెడిస్ దీని గురించి చెప్పడం జరిగింది. పై అండ్ 22/7 అప్రాక్సిమేట్ వాల్యూ, ఆ రెండింటి యొక్క వాల్యూ దగ్గరగా వస్తుంది కాబట్టి పై వాల్యూని 22/7 గా తీసుకోవచ్చు అని చెప్పాడు. రైట్, ఇప్పుడు మనం ఫార్ములాస్లోకి వచ్చేద్దాం. హియర్ మన ఈ సర్కిల్ యొక్క ఏరియా కావాలి అంటే 360 degrees by 360. ఎస్ క్లియర్? 360 degrees by 360 ఇంటూ దీని యొక్క ఏరియా కావాలి అంటే పై అనేది తీసుకోవాలి. పై ఆర్ ఇంటూ ఆర్. సార్ ఇక్కడ ఆర్ ఉంది మనం. ఎస్, ఆర్ ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇప్పుడు 360 క్యాన్సల్. దెన్ ఏరియా ఇజ్ ఈక్వల్ ఏంటిది? పై ఆర్ స్క్వేర్. పాయింట్ అర్థమైంది ఇక్కడ? మనం ఈ ఫార్ములా ఎలా వచ్చిందో క్లియర్ అయిందా? రైట్, ఇప్పుడు మనం సర్కంఫరెన్స్ కావాలి. సర్కంఫరెన్స్ కావాలి అంటే ఇది సర్కిల్ సార్. ఇక్కడ నుంచి మొదలైంది ఇలా రౌండ్ గా రావాలి అంటే ఒక పైని మాత్రం మనం ఈ సర్కిల్ చుట్టూని మనం పైతో డినోటేట్ చేస్తాం. ఓకే, మనకు కావాల్సింది సర్కంఫరెన్స్ పై. సో మనం దీన్ని 2πr అని తీసుకుంటాం. ఏం తీసుకుంటాం సార్? 2πr. ఇక్కడ 2πr. అయితే ఇక్కడ మనకు హౌ మచ్ డిగ్రీస్ 2πr అంటే 360 degrees. 360 degrees. So 360 cancel. So that's why 2πr. Okay na? ఇది circumference of a circle. Circumference of a circle. అంటే దీని గురించి పూర్తిగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. మనం ఇలా కాకుండా సింపుల్ గా దీనికి ఎలా గుర్తుంచుకోవాలనేది ఒక సింపుల్ అయిన వర్డ్ లో చెప్పేస్తాను చూడండి.
సార్ ఫోన్ వస్తుంది. ఎవరు